రెగ్యులర్గా మనం స్ట్రైట్నింగ్ కర్లింగ్ అలా చేస్తుంటే జుట్టు అంతా డ్రై అయిపోతుంది. అవునవును. మరి దానికి ఎలా? అప్పుడు మీరు అలా రెగ్యులర్గా చేస్తారు కదా, చేసే ముందు యూ హ్యావ్ టు యూజ్ బిఫోర్ బ్లో డ్రై ప్రోడక్ట్స్. ఇంక మరి ఎక్కువ మీరు చేస్తుంటే మీరు వన్స్ ఇన్ ఎ మంత్ డీప్ కండిషనింగ్ ఇలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి పార్లర్లో. ఓకే. మీరు కూడా ఇంట్లో అలాంటి క్రీమ్ అలాంటి మెయింటెనెన్స్ చేయాలా? ఓకే. ఆ తర్వాత మరి ఒకసారి పార్లర్ కూడా వెళ్ళి 1 month ఒకసారి. మీరు ఎక్కువ 1 monthలో ఒక 10 times కానీ 8 times కానీ ఇలా బ్లో డ్రై చేస్తున్నారంటే దట్ ఈస్ బెటర్ అని. ఓకే. డీప్ కండిషనింగ్ చేయించుకుంటే బెటర్. డీప్ కండిషనింగ్లో కూడా ఫస్ట్ కన్సల్టేషన్ చేయాలి. ఇప్పుడు మీ హెయిర్ ఎంతవరకు డ్యామేజ్ అయింది, ఏ ప్రోడక్ట్ వాడతారు, ఇలా పోయి డీప్ కండిషన్ చేయండి అంటే వాళ్ళు చేస్తారు. దే ఇఫ్ యూ గో ప్రొఫెషనల్ సలూన్ దే చూస్ అకార్డింగ్ టు యువర్ హెయిర్ డ్యామేజ్. ఓకే. మరి మీరు కూడా తెలుసుకుంటే మంచిది. అవును, ఎక్కడ ఇంకా వేరే దగ్గర వెళ్ళినా కానీ చేస్తాను. మీకు చూడగానే ఎలా తెలిసిపోతుంది హెయిర్ కట్ ఈ అమ్మాయికి బాగా సూట్ అవుతుంది అని చెప్పి? అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ మై ప్రొఫెషన్. సో నాకు అలా జడ్జ్మెంట్ చేయాలా? ఓకే. దట్ ఈస్ మై సజెస్ట్ చేస్తాను. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మేము ఏమైతే డిసైడ్ చేస్తామో వీ కెనాట్ గివ్ దట్ కట్ ఆల్సో. ఎందుకంటే ఆ క్లయింట్ మెంటాలిటీ వేరే ఉంటుంది. నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. 100%. సో ఫస్ట్ మేమైతే క్లయింట్తో మాట్లాడాలి. సో ఐ వాంట్ ఫస్ట్ ఆమె మైండ్లో ఏముంది, మైండ్ రీడ్ చేస్తారా? ఇప్పుడు వంశిక ఏం చెప్పారు, ఐ వాంట్ టు మెయింటైన్ లెంత్. సో వాట్ ఐ థాట్, ఓకే అక్సెప్ట్ length, we can do anything. She said I don't want fringe. అలా ఇంతకు ముందు ఒక కటింగ్ చేసినా నేను. ఆ మేడం ఏమో నాకు లెంత్ ఇంత తగ్గాలన్నారు. నేనేం చేసిన, ఐ మెయింటైన్ సేమ్ అంత లెంత్ మెయింటైన్ చేసి కట్ చేసిన. అయితే అంత హెయిర్ కట్ అయ్యాక ఊరికే ఉన్నాను. హెయిర్ కట్ అయిన తర్వాత నాకు ఈ హెయిర్ కూడా ఎంత ఉండాలా అంటుంది మొత్తం అయ్యాక. మరి మీరేం చేస్తారు అప్పుడు? ఏం చేస్తారు, దట్ దే షుడ్ టెల్ ఫస్ట్. చేసేటప్పుడు చూస్తారు కదా జనరల్గా. ఇఫ్ షీ కమ్ ప్రొఫెషనల్ సలూన్ ఆబ్వియస్లీ వీ నీడ్ టు డూ ఆల్ కైండ్ ఆఫ్ హెయిర్ కట్, యూ షేప్ కానీ అంతా చేయాలా. ఒక యంగ్స్టర్ వచ్చి లెంత్ మెయింటైన్ చేయాలంటే ఓకే లెంత్ మెయింటైన్ చేయొచ్చు. అయితే మరి యూ కట్ చేసుకుంటానని మేము అసలు ఇమేజ్ కూడా చేయలేము. ఇప్పుడు డిఫరెంట్ స్టైల్స్ అవి ట్రై చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు ఆమె వల్ల నాకు ఐ గాట్ నాలెడ్జ్. ఎవరైనా కానీ లెంత్ ఎక్కడెక్కడ ఏ లెంత్ ఉండాలని అడగాలను. మళ్ళీ మీకు ప్రాబ్లం అయ్యవచ్చు. అలా ఒక్కసారి మేము అడిగి వాళ్ళకు లాంగ్ హెయిర్ కావాలంటే మేము సజెస్ట్ చేసి చిన్నగా చేస్తే కూడా నో ప్రాబ్లం. బిఫోర్ దట్ వీ నీడ్ టు కన్ఫర్మ్ కన్సల్టేషన్ చేయాలి. మీరు కూడా హెయిర్ కట్ చేయించక ముందు ఫస్ట్ రిక్వైర్మెంట్ పూర్తిగా చెప్పాలి మీరు. ఓకే, డెఫినెట్గా. హెయిర్ బాగా డ్రై ఎప్పుడు అవుతుంది? కండిషనర్ పెట్టకుంటే, సన్లో ఎక్కువ ఎక్స్పోజ్ అయితే, ఆ తర్వాత పొల్యూషన్లో కూడా ఎక్కువ ఉంటే బాగా డ్రై. మై ఫాదర్ ఇస్ బార్బర్ యాక్చువల్లీ. సో చిన్నప్పటి నుంచే నాకు ఇదే పని అలవాటు అయిపోయింది. ఆ తర్వాత చిన్నప్పటి నుంచే నాకు ఏదైనా ఒక డిఫరెంట్గా కటింగ్ చేయాలి, ఎవరైనా రాని.
నైట్లో ఆలోచించాను రేపు ఇలా ఎలాంటి కట్ చేయాలంటే అతను క్లయింట్ వచ్చి పాపం రెగ్యులర్ హెయిర్ కట్ అడుగుతాడు. సో ఐ డోంట్ డూ దట్. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అదే చేసేవాడిని. ఎవ్రీ మీకు అప్పుడు ఏజ్ ఎంత ఉండింది? వెన్ ఐ స్టార్టెడ్ 12 ఇయర్స్ అప్పుడు హెయిర్ కట్ చేశారట. గ్రేట్ అండి. గ్రేట్ ఏం అంటే ఆ ఏజ్లో ఈవెన్ మై డాటర్ ఆల్సో 13 now. Okay, even I introduce her also this profession. Okay. She also do this haircut. Yeah, my daughter will become very good hairstylist because she trained under me first. Okay. After that I going to introduce her in London. One good company is there. Okay. Company name is Sassoon. Vidal Sassoon. Okay. That is number 1 academy in world. Okay. So I am going to introduce my daughter there. Definitely she'll become a great hairstylist. Yeah. She want to. World's number 1. I feel very happy then. అయిపోయిందా మానికి హెయిర్ కట్? ఇప్పుడు ఇంకొక కొంచెం హెయిర్ కట్ ఉంది. ఓకే. ఫస్ట్ అయితే బ్లోడ్ వచ్చేసి సెట్ చేస్తాము, ఆ తర్వాత మరి టచ్ అదే ఫినిషింగ్ కట్ ఉంటుంది. ఓకే. అప్పుడు అయిపోతుంది. ఓకేనా? ఓకే.